దేవుడు చాలా మంచోడయ్యా. దుర్మార్గుల కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఏదైనా ఉందా అంటే అది నందమూరి మోక్షజ్ఞ గారు పోస్ట్ చేసిన పోస్ట్తో పాటు అతను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త. సో బాలయ్య బాబు గారి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న మన మోక్షజ్ఞ గారు మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మన టాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు. ఎందుకంటే స్టార్ హీరో కొడుకుకు అవకాశాలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. స్టార్ డైరెక్టర్లతో ఇంటికి పిలిపించి మరీ ఓకే చేసి సినిమాలు చేయగల సత్తా ఇతనిది. కాకపోతే ఇప్పుడల్లా వచ్చిన చిక్కు ఒక్కటే. స్టార్ హీరోల కొడుకులు అయినంత మాత్రాన స్టార్ హీరోకు తగ్గ ఫామ్ అలాగే అభిమానం ఉండకపోవచ్చు. ఎందుకంటే తన టాలెంట్ను ప్రూవ్ చేసుకునే కొద్దీ తనకంటూ అభిమానాన్ని సపరేట్గా సంపాదించుకోవాలి. అంతేకాదు తన యాక్టింగ్లో అందరినీ మెప్పించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. అంతవరకు ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ సినీ ప్రేక్షకులకు మాత్రం అంతంత మాత్రంగానే ఆదరిస్తూ ఉంటారు. అందులోనూ ఇక్కడ వచ్చిన చిక్కల ఖచ్చితంగా మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడైనటువంటి మోక్షజ్ఞ గారు 100% జూనియర్ ఎన్టీఆర్ గారి పోలికలతో ఉండడం ఇక్కడ అతిపెద్ద సమస్య. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎంత లెజెండరీ యాక్టరో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ స్టేజ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వినబడడం ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. సో అలాంటి హీరో పోలికలతో ఉన్న మన నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి స్థాయి వరకు ఎంతవరకు వెళ్ళగలడు, అతని టాలెంట్ను ప్రూవ్ చేసుకొని గొప్ప హీరోగా నిలవగలడా అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకంటే అతను ఎన్నుకునే సినిమాలు, అతను చేసే యాక్టింగ్ పట్లనే ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వారిని డిసప్పాయింట్ చేయకుండా వారిని మెప్పించగలిగితే 100% ఆ యాక్టింగ్లోనూ అటు అభిమానం పొందడంలోనూ సక్సెస్ పొందవచ్చు. ఇప్పుడు వచ్చిన మెగా హీరో రామ్ చరణ్ గారు మెగా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకొని టాప్ హీరోగా ఎదిగాడు. సో ఆ ఆనందం చిరంజీవి గారికి దక్కింది. ఇప్పుడు మోక్షజ్ఞ గారి చేతుల మీదుగా ఆ ఆనందం మన బాలయ్య బాబు గారికి దక్కుతుందా లేదా అనేది వెయిట్ చేయాలి. సో ఖచ్చితంగా దక్కుతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి వీడియో.